ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ వారు పునీతులు కావాలి అంటే బీజేపీలోనో జనసేనలోనో చేరితే సరి. ఒక్కసారిగా వాళ్ల మీద ఆరోపణలన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోతాయి. ఆర్థిక నేరాల ఆరోపణలతో ఈడీ దృష్టిలో పడితే బీజేపీలో చేరితే సరి అనేటువంటి మాట ఆంధ్రప్రదేశ్లోనూ నిజమైపోతుంది. అసెంబ్లీ స్పీకర్తో సహా టీడీపీ నేతల విమర్శలు, కూటమి ప్రభుత్వ కమిటీ వేసినటువంటి విచారణ సైతం ఎదుర్కొన్న ఒక వైసీపీ నాయకుడు బీజేపీలో చేరగానే పునీతుడైపోయాడు. మరో వైసీపీ మాజీ మంత్రి మీద ఎడాపెడా ఆరోపణలు చేసిన టీడీపీ, జనసేన ఇప్పుడు ఆయన జనసేనలో చేరగానే మౌన ముద్ర ధరించాయి. టీడీపీ మాత్రం ప్రస్తుతానికి కొంతమందిని ఆపగలిగింది. రెండు లక్షల మంది పాడి రైతులకు ఉపాధి కల్పించిన విశాఖ డైరీ మీద ఒక్కసారిగా ఆరోపణలు వెల్లువెత్తాయి. 36 ఏళ్ల పాటు ఆ డైరీకి సేవలందించిన అడారి తులసిరావు చనిపోయాక ఆయన కొడుకు ఆనంద్ కుమార్ దాదాపు 2 ఏళ్ల కిందట చైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ కుటుంబానికున్న పేరు, ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకుని ఆనంద్ కుమార్ను విశాఖ పశ్చిమ నుంచి బరిలో దించారు జగన్మోహన్ రెడ్డి. అయితే పార్టీతో పాటు ఆనంద్ కూడా ఓడిపోయాక కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిన వైసీపీ నాయకుల జాబితాలో ఆయన కూడా ఉన్నారు. ముందుగా విశాఖ డైరీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపించటం, రైతుల ధర్నా లాంటివన్నీ అధికారపక్షం కనుసన్నల్లో జరిగినవేనని డైరీ చైర్మన్ భావిస్తూ వచ్చారు. స్వయంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా విశాఖ డైరీ మీద ఆరోపణలు చేశారు. స్థానిక జనసేన నాయకుడైతే అడారికి 2,000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించేదాకా వెళ్లింది వ్యవహారం. దీంతో కూటమి ప్రభుత్వం విశాఖ డైరీ మీద జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన సభాసంఘం వేసింది. విచారణలో భాగంగా డైరీలో అన్ని విభాగాలను చూసింది. మరోసారి విచారణకు వస్తామని వెళ్లిపోయారు. నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తామని, విశాఖ డైరీకి నష్టం లేని విధంగా కమిటీ నిర్ణయాలుంటాయని సభాసంఘం అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ చెప్పారు. చర్చల్లో వారిచ్చినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు. మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఒక ఆడిటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆర్థిక నిపుణులు. అలాగే కంపెనీ యాక్ట్ను పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని, అదే రకంగా కోఆపరేటివ్, ఈ అన్నింటినీ ముగ్గురిని కూడా చూసుకునే వాళ్ళతో పాటు మా కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీని మీద తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ వచ్చినటువంటి ఆరోపణలు చూసినట్టయితే ఇక్కడ పాడి రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగటం లేదు. గతంలాగా నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసినటువంటి ఆరోపణలు నిజాలు కూడా ఉన్నాయని, ఇంకా మరింత ప్రజలకు తెలియనటువంటి విధానాలు కూడా ఇందులో అవకతవకలు కూడా జరిగినట్టుగా మాకు స్పష్టమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా 1-2 సార్లు పరిశీలన చేసి తగు నిర్ణయం అసెంబ్లీకి ఒక చక్కని రిపోర్ట్ని అందివ్వడం జరుగుతుంది. రైతులు, స్థానికులు నేరుగా అసెంబ్లీకి వచ్చి ఫిర్యాదు చేశారని సభాసంఘం సభ్యుడు, టీడీపీ అధ్యక్షుడు అయిన పల్లా శ్రీనివాసరావు చెప్పారు. పాడి రైతులకు దానా ధరలు పెంచేశారని, రైతులకు సంబంధించిన నగదును ట్రస్టు పేరిట దారి మళ్లిస్తున్నారని, ప్లాంట్ ఇప్పుడు 10 కోట్ల అప్పులతో నడుస్తోందని ఆరోపించారు. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అసెంబ్లీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి గౌరవ స్పీకర్ గారైనటువంటి అయ్యన్ గారు ఇక్కడ ఈ హౌస్ కమిటీ ఫామ్ చేయడం జరిగిందండి. ఇక్కడికి వారు ఇచ్చినటువంటి ఆదేశాలు, ఏదైతే కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, ఇక్కడ వెళ్ళి ఏదైతే అనుమానాలు ఉన్నాయో, ఏదైతే సందేహాలు ఉన్నాయో, ఆ సందేహాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాటిని
తెలుసుకొని రమ్మని చెప్పి పంపడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సందేహాలు అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమాన్యంతో అవి ఇంకా ఎక్కువైపోయినాయి. మరి ఇదంతా తనను టార్గెట్ చేయడానికేనని ఆనంద్ కుమార్కు అర్థమైంది. విచారణకు గైర్హాజరవటానికి కూడా అదే కారణం. అందుకే ఆయన తనదైన వ్యూహరచన చేసుకున్నారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పైగా డైరీ నిర్వహణ మీద మరింత శ్రద్ధ పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ప్రకటించారు. ఎలాగైనా అడారి కుటుంబాన్ని నడిరోడ్డు మీదికి ఈడ్చి విశాఖ డైరీ యాజమాన్యాన్ని సొంతం చేసుకోవాలనుకున్న తెలుగుదేశం వ్యూహానికి చెక్ పెట్టారు. వైసీపీని వీడి పట్టుమని 10 రోజులు కూడా కాకముందే అడారి ఆనంద్ కుమార్ హఠాత్తుగా కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయన వ్యూహం నేరుగా చెప్పకపోయినా అందరికీ అర్థమైంది. టీడీపీకి మైండ్ బ్లాంక్ అయింది. ఇంత తొందరగా మరీ పార్టీలో చేరతారని బహుశా టీడీపీ నేతలు ఊహించి ఉండరు. బీజేపీ కూడా వ్యూహాత్మకంగానే అడారి ఆనంద్ కుమార్ను తనవైపు తిప్పుకుంది. విశాఖ నగరంలో కాస్త పేరున్న రాజకీయ కుటుంబం, ఆర్థిక వనరులున్న కుటుంబం బీజేపీలో ఉండటం మంచిదన్న అభిప్రాయంతో అడారికి స్వాగతం పలికింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో ఆనంద్ కుమార్ ఆ పార్టీలో చేరారు. మెరుపు వేగంతో ఆయన వేసిన అడుగులు అందరికీ షాకిచ్చాయి. అంతకంటే మరో షాక్ ఏంటంటే ఆయన బీజేపీలో చేరి 4 నెలలు దాటింది. విశాఖ డైరీ విచారణ అటకెక్కింది. ఆ విధంగా కూటమి దృష్టిలో అడారి ఆనంద్ పవిత్రుడయ్యారు. జనసేనలో చేరిన మరో మాజీ మంత్రిది అదే పరిస్థితి. ఆయన పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలులో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్, వైసీపీలో ఉన్న కాలంలో టీడీపీ, జనసేన నాయకులను ఇబ్బంది పెట్టారని, అవినీతికి పాల్పడ్డారని అభియోగాలున్నాయి. కానీ జనసేన ఆయనను పార్టీలోకి ఆహ్వానించింది. దీంతో అక్కడ జనసేన, టీడీపీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. కానీ జనసేన పార్టీకి కాస్త పేరున్న రెడ్డి కూడా అవసరం. పైగా వైఎస్ కుటుంబానికి దగ్గర బంధువు కాబట్టి ఆయనను చేర్చుకోవడం ద్వారా తన ఈగోను సంతృప్తి పరుచుకున్నట్టు అవుతుందని జనసేనాని ఆలోచించి ఉండవచ్చు. ఏమైతేనే ఆయన ఇప్పుడు జనసేనలో చేరాక ఆయన అవినీతి గురించి మాట్లాడే ధైర్యం కూటమి పార్టీలకు లేకుండా పోయింది. పోయినవాడు పోకుండా వైసీపీ మీద వ్యతిరేక వ్యాఖ్యలు, తన గొప్పతనం గురించి మరిన్ని మాటలు మాట్లాడిన బాలినేనికి వైసీపీ వాళ్లే వాతలు పెట్టారు. కాగల కార్యం గంధర్వులే తీర్చారని టీడీపీ, జనసేనలో పాత నాయకులు సంతోషపడటం వేరే సంగతి. ఈ విషయంలో టీడీపీ మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పుడెవరినీ చేర్చుకోవాల్సిన అవసరం లేకపోవటం అందుకు కారణం కావచ్చు. చాలా రోజుల పాటు వాయిదా వేసి ఏలూరుకు చెందిన వైసీపీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిని మాత్రం చేర్చుకుంది. నిజానికి టీడీపీలో చేరడానికి చాలా మంది ప్రయత్నించారు. వాసిరెడ్డి పద్మ, పోతుల సునీత లాంటి వాళ్ల పేర్లు ప్రస్తావనకు వచ్చినా పార్టీలో వ్యతిరేకత వచ్చింది. పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగానే గౌరు శిరీష పెద్ద ఎత్తున అభ్యంతరం చెప్పారు. జోగి రమేష్ కూడా అలాంటి ప్రతిఘటన ఎదుర్కొన్నవారే. మరికొందరు ఎమ్మెల్సీలు రాజీనామా చేసి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. ఏమైనా తెలుగుదేశం ఎలా వ్యవహరిస్తుందో ముందు ముందు తెలుస్తుంది గాని కూటమి పార్టీలో చేరికలను మాత్రం జనం గమనిస్తూనే ఉంటారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డ వారిని ఉపేక్షించేది లేదంటూ ఆ కుర్చీ మడతపెట్టి అనే మాట పదే పదే ఓదరగొట్టిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తుందో అని ఎదురు చూసిన జనానికి ఉత్తరాంధ్రలో మాత్రం నిరాశే మిగిలింది. జీవీఎంసీ మేయర్ మీద, డిప్యూటీ మేయర్ మీద పదే పదే అవినీతి ఆరోపణలు చేసి కోట్లు కాజేశారంటూ మీడియా ముందు అరిచి గీపెట్టారు. ఈ మధ్యనే వాళ్ళిద్దరి మీద అవిశ్వాసం పెట్టి మరీ పదవులు ఓడబీకారు. అంతవరకు బాగానే ఉందిగాని ఇప్పుడా ఇద్దరూ కాషాయం కప్పుకుని బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే విశాఖలోని చిన్న పెద్ద కూటమి నాయకుల నోళ్లకు తాళాలు పడ్డట్టే. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు.